నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ జలస్రవంతి సురక్షిత మంచినీటి పథకం ద్వారా గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు ప్రజలకు అందిస్తున్న మంచినీటిలో జలగలు రావటం ప్రజలను కలవరపడుతుంది. వివరాల్లోకి వెళితే ఇదిగో చూడండి. గొల్లప్రోలు పట్టణ శివారు వేలేరు కాలువ నుండి గొల్లప్రోలు పట్టణ వాసులకు పంపింగ్ ద్వారా రాయవరం రోడ్డులో వాటర్ ప్లాంట్ కు సప్లై జరుగుతోంది. అక్కడి నుండి కుళాయిల ద్వారా ప్రజలకు మంచినీరు విడుదల జరుగుతోంది. కానీ ఇక్కడ వీటిని చిక్కుముడి కనిపిస్తోంది. గొల్లప్రోలు నగర పంచాయతీ పాలకవర్గం, సంబంధిత ఏఈ, కమిషనర్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజలకు అందించే మంచినీటిలో జలగలు, చిన్న చిన్న కప్పపిల్లలు, పురుగులతో కూడిన మంచినీటిని ప్రజలకు విడుదల చేస్తున్నారు. దీనిపై ప్రజలు మంచినీటి కారణంగా అనారోగ్యాల బారిన పడి నష్టాలను ఎదుర్కొన్నారు. దీనిపై ఇదేమిటని ప్రశ్నించే నాదుడు గొల్లప్రోలు నగర పంచాయతీలో కనిపించకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనిపై పిఠాపురం శాసనసభ్యుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. ఎన్నికల ముందు గొల్లప్రోలు ప్రజలకు సురక్షిత మంచినీటి కల్పిస్తామని గొల్లప్రోలు నడి ఒడ్డున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు మంచినీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్. ఇదిగో చూడండి, గొల్లప్రోలు ప్రజలకు అధికారులు ఏలేరు జలాలను మంచినీళ్ళుగా సప్లై చేస్తున్నారు. చూడండి, ఇది గొల్లప్రోలు పట్టణ శివారు ఏలేరు కాలువ అండి. ఈ ఏలేరు కాలువల నుండి అనేక వ్యర్థాలు మంచినీళ్ళు ఈ కాలువలోకి చేరి ఆ నీళ్లు విషతుల్యంగా మారుతున్నాయి. తర్వాత ఈ ఏలేరు జలాల నుంచి నాసుగట్టిన నీరు ఈ ప్రాంతానికి చేరడంతో ఇక్కడ కొంచెం నీరు స్టాక్ ఉండడం వల్ల నీళ్లు అధ్వానంగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే చూడండి, ఈ చుట్టుపక్కలంతా కూడా పచ్చని పంట పొలాలండి. పచ్చని పంట పొలాలు. ఈ పంట పొలాలు సాగులో రైతు పంట పొలం వినియోగానికి రసాయనాలు వినియోగిస్తారండి. అంటే పంట పొలం సాగుకి రసాయనాలు వినియోగిస్తారండి. ఈ రసాయనాలు అన్నీ అంటే గుళుకులు, పిండి, అదే యూరియా కావచ్చు, కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, అదే ఇంకా రకరకాల మందులు, పిచికారీ, ఇవన్నీ కూడా ఈ వ్యవసాయానికి రైతు వాడటం తప్పదు, వాడాల. ఆ కలుషిత నీరంతా ఇదిగో చూడండి, ఈ ఏలేరు కాలువలోకి దిగుతుందండి. ఈ ఏలేరు జలాల్లోకి దిగుతుందండి. అంటే ఇక్కడ గొల్లప్రోలు పరిదే కదండి, ఇది తుద నుంచి కూడా ఇలాగ రాపతి పైనుంచి అలా అడంగ నుంచి కూడా ఈ పంట పొలాలు ఉంటాయండి. ఈ ఏలేరు సమీపం భూములు, అక్కడి నుంచి కూడా కలుషిత వ్యర్థాలు ఈ కాలువలోకే దిగుతాయి. అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కాలువ ద్వారా చూడండి, పంపింగ్ గొల్లప్రోలు వాటర్ ప్లాంట్కి సప్లై అవుతుందండి. ఇక్కడి నుంచి ఈ పంపింగ్ ద్వారా వెళ్ళి నీళ్ళని శుద్ధి చేయకుండా ప్రజలకు విడుదల చేయడం కుళాయిల ద్వారా, లేకపోతే అధికారులు నిర్లక్ష్యంగా సిబ్బంది ఎటు వచ్చినట్టుగా ఆ నీళ్ళని ప్రజలకు అందివ్వడం వల్ల జలగలో, కప్పపిల్లలు, అలాగే చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఈ పంపింగ్ ద్వారా ప్రజలకు మంచినీటిలో చేరుతున్నాయండి. ఈ విషతుల్యమైన మంచినీటిని ప్రజలకు అందిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా
ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గొల్లప్రోలు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దగ్గరికి అంటే 19 నెలలు అవుతుందంటే 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచినీటి దుస్థితి తప్పలేదు. గొల్లప్రోలు పట్టణ వాసులకి, గొల్లప్రోలు ప్రజలకు మంచినీటి దుస్థితి తప్పలేదు. ఏంటంటే ఇక్కడ దేనికి కొదవ లేదండి. ఇది వాణిజ్య కేంద్రం అండి. గొల్లప్రోలు పట్టణం అంటే వాణిజ్య కేంద్రం. ఈ వాణిజ్య కేంద్రంలో ప్రజలకు మంచినీటి కష్టాలు తప్పలేదు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబం కూడా రోజుకి లక్షల రూపాయలు వెచ్చించి ఒక మంచినీటి టిన్ను 20 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనిపై సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అమెరికా ఆక్వా ఉందండి ప్రస్తుతానికి. అలాగే చిన్న చిన్న ప్లాంట్లు ఉన్నాయి. ఇలా ప్లాంట్ల ద్వారా ప్రజలు నిరంతరం మంచినీళ్ళని కొనుగోలు చేసుకుంటారు. దీనికి కారణం ఏంటంటే గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రజలకు ఈ దుస్థితి కల్పించారు. దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ జలస్రవంతి ద్వారా సురక్షిత మంచినీటి పథకాన్ని గొల్లప్రోలుకు ప్రత్యేక నిధులు విడుదల చేసి పిఠాపురం, కోమరపాలెం ప్రాంతాలలో సబ్మెరీబుల్ ద్వారా పైప్ లైన్లు నిర్మాణ పనులు పూర్తి చేసి గొల్లప్రోలు సురక్షిత మంచినీళ్ళు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ద్వారా అవుద్దని ఆశిస్తున్నాం. కానీ ఇంతవరకు అలాంటి ఏమీ ప్రతిపాదన లేవండి. గత ప్రభుత్వంలో ఏలేరు జలాశయాలన్నారు, అయ్యన్నారు మింగేశారే తప్ప ఏ ప్రభుత్వం దాన్ని అమలుపరచలేదండి. దీనిపై గొల్లప్రోలు ప్రజలు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సురక్షిత మంచినీరైన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ద్వారా ప్రజలకు సప్లై అవుద్దని. దీనిపై మరి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి చర్యలు చేపడతారో వేసి చూడాలి. ప్రస్తుతానికి మంచినీటిలో కప్పలు, జలగలు, చిన్న జలచరాలు అంటే చిన్న పురుగులు లాంటి నీటిలో మసిలే పురుగులు లాంటివి కనిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత నగర పంచాయతీ ఏఈ పైన అలాగే సంబంధిత అధికారి పైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.